హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఇప్పుడు మన పేజ్ మేకర్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే ఎడిట్ మెనూలో పేస్ట్ మల్టిపుల్. ఈ ఆప్షన్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి వియర్స్, పేస్ట్ మల్టిపుల్ అనే ఆప్షను మనం యూజ్ చేసే విధానాన్ని బట్టి అది అవసరం అవుతూ ఉండిద్దండి. చూడండి, నేను జనరల్గా ఏదో ఒక షేప్ తీసుకొని ఎడిట్ మెనూలోకి వెళ్ళి కాపీ చేసి మళ్ళీ ఎడిట్ మెనూలోకి వెళ్ళి పేస్ట్ మల్టిపుల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసి ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అయింది కదండి. ఓకే, నాకు ఈ షేప్ అనేది 5 టైమ్స్ కాపీ కావాలి, 5 అని ఇచ్చేసి ఇక్కడ ఓకే అనే బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదండి. ఓకేనండి, అంటే పేజ్ మేకర్లో మనం విజిటింగ్ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్తో పాటు అప్లికేషన్ ఫామ్స్ అంటే పాంప్లెట్స్, అప్లికేషన్ ఫామ్స్ కూడా చేస్తామండి. ఓకేనా, మరి చూడండి వియర్స్, ఇదొక అప్లికేషన్ ఫామ్ అనమాట. దీంట్లో మనం టెస్ట్ ప్లేసెస్ ఫిల్ చేసే బాక్సెస్ ఉన్నాయా లేవా? ఓకేనండి, అంటే ఈచ్ క్యారెక్టర్ ఒక్కో బాక్స్లో ఫిల్ చేస్తూ ఉంటాం. మరి ఈ ఈచ్ బాక్స్కి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనండి, మరి ఈ ఈచ్ బాక్స్ని కాపీ చేసి పేస్ట్ మల్టిపుల్ అనే ఆప్షన్ని యూజ్ చేసి ఈ విధంగా క్రియేట్ చేశారు. దేంట్లో అండి? పేజ్ మేకర్లో పేస్ట్ మల్టిపుల్ అనే ఆప్షన్ని యూజ్ చేసి ఇలాంటి డిజైన్ చేయొచ్చు మనం. ఓకేనండి, మరి ఇలాంటి బాక్సెస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి వియర్స్, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ షేప్స్ మొత్తం తీసేస్తున్నాను. ఇప్పుడు ఒక షేప్ అనేది డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత ఈ షేప్కి మెజర్మెంట్స్ అనేది మార్చాలి. మరి మెజర్మెంట్స్ మార్చాలంటే ఒక షేప్ సెలెక్షన్ చేసిన తర్వాత మనకి కంట్రోల్ ప్యాలెట్లో ఆబ్జెక్ట్ మోడ్ డిస్ప్లే ఇద్దా లేదా, ఇక్కడ మీరు మెజర్మెంట్ ఇస్తున్నాను. ఓకేనా, ఆ షేప్ విడ్త్ అనేది ఒక 0.5 అండ్ హైట్ అనేది ఇది కూడా 0.5 ఇచ్చేసి ఎంటర్ కొట్టాలండి. మీరు మెజర్మెంట్ ఇచ్చి ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ మెజర్మెంట్ మారిద్ది. ఓకేనా, షేపు మారిందా లేదా? ఇలా మారిన తర్వాత మీరు ఎడిట్ మెనూలోకి వెళ్ళి కాపీ చేయండి. ఓకే, కాపీ చేశాను. దాని తర్వాత ఎడిట్ మెనూలో పేస్ట్ మల్టిపుల్ ఆప్షన్ ఉందా లేదా, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేయగానే మనకి ఒక మెసేజ్ బాక్స్ అనేది వచ్చిందండి. ఇప్పుడు మీకు ఆ షేప్ అనేది ఎన్ని కావాలి? నాకు ఇక్కడ ఈ షేప్ అక్కడ మొత్తం ఒక 10 కాపీస్ కావాలండి. సో నేను ఇక్కడ 10 అని ఇచ్చాను. ఇచ్చి నాకు ఎలా కావాలి ఆ షేప్స్ అనేది? ఆ షేప్కి హారిజంటల్గా కావాలి, అడ్డంగా కావాలి. సో మీరు హారిజంటల్ ఆఫ్సెట్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ హారిజంటల్ ఆఫ్సెట్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఏదో ఇవ్వాలి. ఇక్కడ మీరు హారిజంటల్ అంటున్నారంటే దాని విడ్త్ అనేది ఎంత ఇచ్చారు? ఇక్కడ 0.5 ఇంచెస్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ కూడా 0.5 ఇంచెస్ ఇవ్వాలి. ఇక్కడ డిఫాల్ట్గా 0.5 ఉంది, అయినా ఒకవేళ లేకపోతే సెలక్షన్ చేసి 0.5 ఇవ్వండి. మరి వర్టికల్ ఆఫ్సెట్ ఇది మీరు 0లో పెట్టాలి. అంటే మీకు కావాల్సింది అడ్డంగానే హారిజంటల్గానే కావాలి, వర్టికల్గా అవసరం లేదు కాబట్టి 0 పెట్టి ఇప్పుడు మీరు ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇదిగోండి, వచ్చిందా లేదా? ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ షేప్స్ అన్ని ఇండివిజువల్ షేప్స్ అనమాట, ఇండివిజువల్గా సెలక్షన్ చేసుకోవచ్చు. అలానే చూడండి, ఇప్పుడు నేను వర్టికల్గా కాపీ చేద్దాం అనుకుంటున్నాను. ఒక షేప్ని డ్రా చేశాను. ఇప్పుడు నేను కంట్రోల్ ప్యాలెట్లో ఇక్కడ దీని మెజర్మెంట్ వచ్చి 0.8 ఇంచెస్ విడ్త్ వచ్చి, హైట్ వచ్చి 0.8 ఇంచెస్ ఇలా ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ ప్రెస్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అండి. ఎంటర్ మారిందా లేదా? ఇప్పుడు నేను ఎడిట్ మెనూలోకి వెళ్ళి కాపీ, మళ్ళీ ఎడిట్ మెనూలోకి వెళ్ళి పేస్ట్ మల్టిపుల్ అన్నాను. ఇప్పుడు నాకు పేస్ట్ అనేది ఒక 5 కాపీస్ కావాలి. ఇలా సెలక్షన్ చేసి 5 ఇచ్చాను. ఇప్పుడు నాకు వర్టికల్గా నిలువుగా కావాలండి, హారిజంటల్గా అవసరం లేదు. సో మీరేం చేస్తారు? ఈ హారిజంటల్ ఆఫ్సెట్ 0 పెట్టండి. వర్టికల్ అనేది దీని హైట్ అనేది ఎంత ఉందండి, ఎంత ఇచ్చారు? ఇక్కడ 0.8 ఇచ్చారు. సో మీరు ఇక్కడ ఏం చేయాలి? 0.8 ఇలా ఇచ్చి ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇదిగోండి, వచ్చిందా లేదా? ఈ విధంగా అప్లై చేయొచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ విడ్త్ అయినా హైట్ అయినా ఇక్కడ ఉన్న ప్రకారంగా ఆ ఆఫ్సెట్లో ఇచ్చారు కాబట్టి అటాచ్ అయ్యి వచ్చినాయి. అవునా కదా? అంటే ఏంటంటే షేప్కి మధ్య గ్యాప్ అనేది రాలేదు. మరి గ్యాప్ రావాలి అంటే చూడండి, ఇప్పుడు నేను ఒక షేప్ని డ్రా చేశాను. ఓకే, దీని మెజర్మెంట్ వచ్చి నేను ఇక్కడ ఇది కూడా 0.5 ఇంచెస్ ఇస్తున్నా. విడ్త్ వచ్చి, హైట్ వచ్చి కూడా 0.5 ఇంచెస్ ఇస్తున్నా. ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, ఇప్పుడు ఎడిట్ మెనూలోకి వెళ్ళి కాపీ,
మళ్ళీ ఎడిట్ మెనూలోకి వెళ్ళి పేస్ట్ మల్టిపుల్. ఓకే, ఇక్కడ నాకు పేస్ట్ అనేది మొత్తం 5 కాపీస్ కావాలి. ఓకే, హారిజంటల్గా కావాలి, వర్టికల్గా అవసరం లేదు. వర్టికల్ ఆఫ్సెట్ 0 పెట్టాను. హారిజంటల్ ఏం చేస్తున్నా అంటే 0.7 పెట్టాను. ఇప్పుడు నాకు ఈ విడ్త్ అనేది హారిజంటల్గా ఎంత ఉందండి, 0.5 ఉంది. నేను ఎంత ఇచ్చాను, 0.7 ఇచ్చాను. అంటే ఎంత ఎక్స్ట్రాగా ఇచ్చాను, 0.2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఇచ్చాను. అలా 2 ఇంచెస్ అంటే 0.2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఇవ్వడం వల్ల ఆ గ్యాప్తో షేప్కి మధ్య డిస్టెన్స్ అనేది వస్తుంది. ఇదిగోండి, వచ్చిందా రాలేదా, ఇదిగో చూడండి. అంటే మధ్యలో డిస్టెన్స్ ఎంత అండి, మీరు 0.2 ఇంచెస్ ఎక్కువ ఇచ్చారు కదండి, సో అంత వచ్చింది. ఒకవేళ తక్కువ ఇస్తే లోపలే ఫిట్ అయిపోతుంది. అది చూద్దాం కావాలంటే. చూడండి, నేను ఈ షేప్ని కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇక్కడ పెట్టేశాను. ఎడిట్ మెనూలోకి వెళ్ళి కాపీ, ఎడిట్ మెనూలోకి వెళ్ళి పేస్ట్ మల్టిపుల్. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, పేస్ట్ 5 కాపీసే. ఇది విడ్త్ అనేది 0.5 కదండి ఉంది, 0.3 పెడుతున్నా. అంటే 0.2 అనేది తగ్గించా. వర్టికల్ ఆఫ్సెట్ 0నే ఇచ్చా. ఓకే, ఇదిగోండి లోపలే వచ్చింది చూడండి షేప్స్ అనేవి. ఈ విధంగా చూసుకోవచ్చు. ఓకేనా. అంటే ఏంటంటే మనకి అటాచ్ అయ్యి రావాలి అంటే మీరు అక్కడ విడ్త్ హైట్ ఎంతైతే ఇచ్చారో పర్ఫెక్ట్గా ఆ పేస్ట్ మల్టిపుల్లో ఆ ఆఫ్సెట్ మెజర్మెంట్ కూడా అంతే ఇవ్వాలి. కాదు గ్యాప్ రావాలి అంటే నీకు ఎంతైతే గ్యాప్ రావాలో అంత ఎక్కువగా ఇచ్చుకోండి. ఓకేనా. అలానే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఈ షేప్ని సెలెక్షన్ చేసి కాపీ చేసి పేస్ట్ చేశానండి. ఇక్కడ పెట్టేశాను. దీని మెజర్మెంట్ ఎంత ఉంది, 0.8 ఇంచెస్ 0.8 ఇంచెస్ విడ్త్ హైటు. ఎడిట్లోకి వెళ్ళి కాపీ చేశాను. ఎడిట్లోకి వెళ్ళి మళ్ళీ పేస్ట్ మల్టిపుల్ అన్నాను. ఇప్పుడు నాకు మొత్తం 5 కాపీస్ కావాలి. హారిజంటల్ ఆఫ్సెట్ వచ్చి ఓకే 0.8 ఇచ్చాను. వర్టికల్ ఆఫ్సెట్ కూడా 0.8 ఇచ్చానండి. ఓకేనా. ఇప్పుడు ఓకే అంటున్నా. ఓకే అనగానే ఏమైందో చూడండి, ఏమైంది, అటు హారిజంటల్గా కాకుండా అటు వర్టికల్గా కాకుండా డయాగ్నల్గా వచ్చింది. ఓకేనండి. ఈ విధంగా ఇలా చేయడం వల్ల ఎలాంటి యూజ్ లేదండి. అంటే ఒక వర్క్ పరంగా చూసుకుంటే ఏదో డిజైనింగ్ పరంగా చేయించేవో కానీ కొన్ని అప్లికేషన్ ఫామ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. మీకు ఇదే కాదండి, ఫ్యూచర్లో కొన్ని అప్లికేషన్ ఫామ్స్ క్రియేట్ చేస్తాం. అప్పుడు ఇంకా క్లియర్గా డెప్త్గా చెప్పుకుందాం. అంతెందుకు, జనరల్గా చూసుకుంటే మనం డేట్ అనేది ఇలా బాక్సెస్ రూపంలో డిస్ప్లే చేస్తూ ఉంటాం. అంటే ఫస్ట్ 2 బాక్సెస్లో డేట్ వేస్తాం, మధ్యలో స్పేస్ వస్తుంది, దాన్ని సెలెక్షన్ చేసి డిలీట్ చేయండి. తర్వాత మంత్, మళ్ళీ దీన్ని డిలీట్ చేయండి. తర్వాత ఇయర్, 4 బాక్సెస్ కావాలి కదండి, లాస్ట్ దాన్ని డిలీట్ చేయండి. ఈ విధంగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా ఈ పేస్ట్ మల్టిపుల్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీరు ఒక షేప్సే కాదండి, ఒక టెస్ట్ అయినా పిక్చర్స్ అయినా ఏవైనా చేయొచ్చు. కానీ టెస్ట్ పిక్చర్స్ చేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదండి నాకు తెలిసి. ఈ బాక్సెస్ చేయడం వల్ల అప్లికేషన్ ఫామ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే వియర్స్.